హాయ్ టు ఆల్. వీడియోలో ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చనమాట. ఇక టాపిక్‌కి వెళ్ళిపోదాం బ్రదర్. ఎవరైతే మనకు 2023లో వచ్చినటువంటి ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి మొన్న ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా రావడం అయితే జరిగింది. అండ్ ప్రెజెంట్ ఫిజికల్ టెస్ట్ అనేది పెండింగ్ అయితే ఉంది కదా! అయితే మనకి నిన్ననో, మొన్ననో చేసిన 2 డేస్ బ్యాక్ అనుకుంటా. సెప్టెంబర్ 23 తేదీన మనకు ఫిజికల్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుందని ఆ వీడియోలో అంత క్లారిటీ చెప్పాను. బట్ ఆ వీడియోలో ఇంకొకటి చెప్పాను. ఫిజికల్ అండ్ మెడికల్ 2 కూడా ఒకటేసారి కండక్ట్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పాను. అండ్ ఇంతకుముందుకు 1 మంత్, 2 మంత్స్ బ్యాక్ చేసినటువంటి వీడియోలో కూడా అదే చెప్పాను. బట్ ప్రెజెంట్ వచ్చేసి మనకు ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళే ఆఫీషియల్‌గా మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. 2 కూడా ఒకటేసారి అయితే కండక్ట్ అయితే చేస్తామని. బట్ ఏందంటే మనకు ఫిజికల్ కట్ ఆఫ్ అనేది 1:8 రేషియో కింద తీయడం అయితే జరుగుతుంది. మెడికల్‌కి అనేది 1:2 రేషియో కింద తీయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు అంటే చేంజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ప్రతిదీ పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇక్కడ మీరు చూసుకుంటే నోటీస్ బోర్డ్ నుంచి మనకు సెప్టెంబర్ 6వ తేదీన మనకు అప్డేట్ రావడం అయితే జరిగింది. కారిజెండమ్ నోటీస్ ఫర్ కానిస్టేబుల్ జీడీ 2024 నోటిఫికేషన్ అనమాట ఇది. అండ్ ఈ నోటీస్‌ని నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ అయితే చేశాను. ఒకసారి చూసుకోండి అనమాట. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసి ప్రెజెంట్ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసినటువంటి నోటీసు. ఇదే నోటీస్ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి నోటీస్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే వాళ్ళు ఆఫీసర్‌గా రిలీజ్ చేసారో అది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అభ్యర్థులు అస్సాం రైఫిల్స్ పరీక్షలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు, ఎస్ఎస్ఎఫ్ మరియు రైఫిల్‌మ్యాన్ జీడీ, కానిస్టేబుల్ జీడీ నోటీసు సూచించవచ్చు. మనకు నవంబర్ 24, 2023 మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఎస్ఎస్‌సి వెబ్‌సైట్‌లోనే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. రిక్రూట్‌మెంట్ సైకిల్ వ్యవధిని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిక్రూట్‌మెంట్ సైకిల్ వ్యవధిని తగ్గించడానికి మరియు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఏ అంటారన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పీఎస్టీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఏటీ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ వాటితో పాటు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించాలని నిర్ణయించడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ పైన పేర్కొన్న పరీక్ష యొక్క ఏకకాలంలో సమీక్షించండి. పీఎస్టీ, పీఏటీ అర్హత సాధించినటువంటి అభ్యర్థులందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్‌కి అర్హులు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏదైతే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది చాలా లేట్ అయింది కదా! ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు కొన్ని సెంటర్స్‌లో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. తర్వాత రిజల్ట్స్ రావడానికి చాలా లేట్ అయింది. అండ్ ఫిజికల్ టెస్ట్ చాలా లేట్ అయింది. ఫిజికల్ కూడా మనకు చాలా లేట్‌గా అయితే పెడుతున్నారు కాబట్టి చాలా డిలే అయితే అయింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఫిజికల్ టెస్టు, మెడికల్ టెస్టు 2 కూడా ఒకటేసారి అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. అయితే మనకు ప్రీవియస్‌లో వచ్చేసి ఏందంటే మెడికల్‌కి అంటే ఎవరైతే ఫిజికల్‌కి క్వాలిఫై అవుతారో అంటే రన్నింగ్ కంప్లీట్ చేసుకుంటారో 1:2 రేషియో కింద మనకు మెడికల్‌కి పిలుస్తాడు. బట్ ప్రెజెంట్ వచ్చేసి ఏందంటే 1:2 రేషియో అనేది తీసేసాడు మెడికల్‌కి. కంప్లీట్‌గా తీసేసి ఇక్కడ ఎవరైతే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అవుతారో అంటే ఎవరైతే రన్నింగ్ కొడతారో వాళ్ళందరూ కూడా మెడికల్ టెస్ట్‌కి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుందనమాట. ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. ఇక్కడ అందరూ కూడా అర్హులని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. బట్ మెడికల్ టెస్ట్ అనేది మనకు ఈరోజు ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్ రన్నింగ్ కంప్లీట్ అయిందంటే ఈరోజు రన్నింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకు రేపు మెడికల్ టెస్ట్ పెడతాడా? లేకపోతే ఏమన్నా 5 డేస్ గ్యాప్ ఇస్తాడా అనేది ఇంకా తెలీదు. మనకది వాళ్ళు అక్కడ రిక్రూట్‌మెంట్ జరుగుతున్నటువంటి ఆ డేట్ మాత్రమే తెలుస్తది మనకు. మెడికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తాడనేది. బట్ మనకు సెప్టెంబర్ 23 తేదీన మీకు ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఫిజికల్ టెస్ట్‌కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మీరు ఇప్పటికైనా నెగ్లెక్ట్ చేయకుండా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ఫిజికల్ టెస్ట్‌కి ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ వచ్చింది కదా! వాటికి కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్ ఫిజికల్‌కి ఎవరైతే వెళ్తా ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ రాదు. ఎందుకంటే మనకి ఇక్కడ 1:8 రేషియో కింద తీసుకోవడం జరిగింది. అంటే ఒక పోస్ట్‌కి 8 మందిని తీసుకున్నాడు ఇప్పుడు ఫిజికల్‌కి. అండ్ జాబ్ వచ్చేది ఒక్కరికే కాబట్టి మిగతా 7 మంది డిస్‌క్వాలిఫైడ్ అనమాట. అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్పుడు. కాబట్టి మీరు ముందుగా ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటే గన. ఆల్రెడీ మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి మీకు తక్కువ ప్రైస్‌కే 599కి మీకు ఫుల్ కోర్స్‌ని అవైలబుల్‌గా అవుతుంది. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే తీసుకోండి. అక్కడ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ మీకు సబ్జెక్ట్ వైస్‌గా టెస్ట్‌లు కూడా కండక్ట్ అయితే చేస్తూనే ఉంటా మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో. అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ మనకు 599కి అయితే ఉంది. ఈ ఆఫర్ అనేది ఓన్లీ 3 డేస్ మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి కొంతమంది అడుగుతున్నారు బ్రదర్ మనకు ఫిజికల్ మనకు సెప్టెంబర్ 23 తేదీన కండక్ట్ చేస్తే మనకు మళ్ళీ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తదని అడుగుతున్నారు. అడ్మిట్ కార్డ్స్ అనేది మనకు ఒక 1 వీక్‌లో కంపల్సరీ మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఫిజికల్‌కి ఒక 10 డేస్ ముందు మనకు ఫిజికల్ అడ్మిట్ కార్డు రిలీజ్ చేస్తాడు. కాబట్టి
మీరు అంటే అడ్మిట్ కార్డ్ గురించి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దండి. ముందుగా మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. సెప్టెంబర్ 23 తేదీన ఫిజికల్ అనేది కంపల్సరీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని నేను ఆల్రెడీ కూడా పోస్ట్ చేశాను. ఒక వీడియో చేశాను, చూడండి ఒకసారి. ఇంతవరకు తెలియడం మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. లేదు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే కూడా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ.